హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్ డైరీస్. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ పోస్ట్ చేసి. ఈరోజు వీడియో వచ్చేసి మా పెరటిలో ఉన్న పూల చెట్లు మరియు చిన్న చిన్న మొక్కల గురించి ఈ వీడియో చేశానండి. ఇది వచ్చి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ చెట్టు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా, స్టార్టింగ్లో నేను చాలా వీడియోస్ తీశాను షార్ట్స్లో. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి అంటారు కదా. ఒకప్పుడు చాలా గ్రీనిష్గా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది. నెక్స్ట్ తమలపాకు చెట్టు అండి. ఇంట్లో తమలపాకు చెట్టు కంపల్సరీగా ఉండాలంట. ఉండొచ్చా ఉండొద్దా, కొంతమంది ఉండొద్దు అంటారు కదా. ఉండొచ్చా ఉండొద్దా అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదో కూడా రీజన్ చెప్పండి. అటువైపుగా జామ చెట్టు ఉంది కదా, జామ చెట్టు మాది కాదు. వచ్చేసి నిమ్మకాయ చెట్టు అండి. నిమ్మకాయ చెట్టు పక్కకి మామిడి చెట్టు ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో సీతాఫల చెట్టు ఉంటుంది. ఇవి వచ్చేసి చేమంతి మొలకలు. దీంట్లోనే టమాటా మొలక వచ్చినట్టుంది, ఇంకా తులసి మొలక కూడా వచ్చినట్టుంది. తులసి ఇత్తనాలు పడి ఆ తులసి మొలకలు వచ్చినట్టున్నాయి, ఇంకా టమాటా కూడా అలానే వచ్చినట్టుంది. ఈ చెట్టుని సత్యనారాయణ పువ్వు చెట్టు అని నేను అంటాను, నాకు ఐడియా లేదు. ఈ చెట్టుని ఏమని అంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి చేమంతులు అండి. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఇవన్నీ కూడా చేమంతి మొలకలు. ఇవన్నీ మొగ్గలు వచ్చాయి, ఇంకా పూలు పూయలేదు. చెట్టు వాడినట్టే ఉంది కానీ మొగ్గలు వచ్చాయి. ఇంకా తులసి అండి. తులసి వచ్చేసి చిన్న మొలక పెట్టామంతే, కాకపోతే దాని విత్తనాలు మొత్తం అక్కడక్కడ పడి మొత్తం తులసి అంతా తులసి వనంలాగా అయిపోయింది అక్కడ. ఇది వచ్చేసి మందారం చెట్టు. రెండు ఉన్నాయి ఇక్కడ, హైబ్రిడ్ మందారం ఉంది, నార్మల్ మందారం ఉంది. ఇవి వచ్చేసి షోకి పెట్టుకునే చెట్లు అంటుంటారు కదా. టూలిప్ చెట్టు మధ్యలో ఉన్నది, ఇదేమో షోకి పెట్టుకునే చెట్టు. ఇది వచ్చేసి మందారము, ఇది హైబ్రిడ్ మందారమే. ఈ చెట్లు ఇంత పచ్చగా ఇంత బాగా ఎదుగుతున్నాయి అంటే ఎండ తగలడం అండి. వాటర్ సప్లై కూడా ఉంటుంది. ఇక్కడనే మేము అన్నీ యూజ్ చేస్తుంటాం కాబట్టి వాటర్ అని ఎప్పుడు పోస్తుంటాము. అది మెయిన్గా వచ్చేసి ఎండ తగలడము. ఎండ తగలడం వలన అవి ఇంత గ్రోత్ అనేటివి ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరివేపాకు చెట్టు ముందు ఉండేది, అది వాడిపోయింది. సరే అని చెప్పేసి చిన్న మొలక తీసుకొచ్చి మేము నిమ్మ చెట్టు కింద నాటామండి. నిమ్మ చెట్టు కింద అసలు ఎండ తగలడం లేదు. 1 ఇయర్ నుండి అసలు అది మొలకలాగానే ఉండిపోయింది. ఇంత ఎదగలేదు, ఇంత గ్రోత్ కూడా లేదు. అందుకని చెట్లకి ఎండ ఎంత బాగా తగిలితే అంత మంచిగా గ్రోత్ ఉంటాయి. మనం అప్పుడు పెస్టిసైడ్స్ లాంటివి ఎలాంటివి యూజ్ చేయకపోయినా ఎండ నీళ్లు బాగుంటే అవి బాగా పెరుగుతాయి. చెట్లలోనే మూల కనిపిస్తుంది కదా, ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి, అది షోకి పెట్టుకునే పూల చెట్టు అండి. ఇంకా ఇందులోనే తులసి చెట్లు ఉన్నాయి, కలబంద కూడా ఉంది. కలబంద వచ్చేసి ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి అంటుంటారు కదా. ఇంకా మల్లెపూ చెట్టు కూడా ఇందులో ఉంది. ఇంకా శంకుపూ చెట్లు మొత్తము తీగల్లాగా పారుకుపోయింది. ఇంకా గులాబీ చెట్లు కూడా ఉన్నాయి. గులాబీ చెట్లు రెండేమో ఉన్నాయి, రెడ్డిష్వి, నార్మల్వి, హైబ్రిడ్ కాదు. ఇంకా శంకుపూ చెట్లు చెప్పాను కదా. ఇంకా గన్నేరు పూ చెట్లు కూడా ఉన్నాయి ఇందులోనే. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, నా ఛానల్లో మీరు చూసే ఉంటారు, పూలవి షార్ట్స్ ఉంటాయి. రోజ్ ఫ్లవర్స్ కానీ, ఎల్లో కలర్ ఫ్లవర్స్ కానీ, శంకుపూ చెట్లు కానీ, ఇంకా తమలపాకు చెట్టు, నిమ్మ చెట్టు గురించి ఉండొచ్చా ఉండొద్దా అని చెప్పేసి, మనీ ప్లాంట్ గురించి, మనీ ప్లాంట్ ఇంట్లో ఉండొచ్చా ఉండొద్దా అని చెప్పేసి ఇలాంటి నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను. అదే లాంగ్ వీడియో ఎందుకు చేయకూడదు అనే థాట్ తోటి ఈ వీడియో షూట్ చేశాను. ఈ వీడియో మాత్రమే నేను తీశాను, కానీ చెట్లన్నీ మా అత్తమ్మనే నాటింది. నా పెళ్ళికి ముందు నుంచి ఈ చెట్లన్నీ ఉన్నాయి. మా అత్తమ్మకి చాలా ఇష్టం చెట్లను నాటడం, చెట్లను పెంచడము. ఇవన్నీ జాగ్రత్తగా రోజు చెట్లకు నీళ్లు పోసుకుంటూ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది. ఎంత పని ఉన్నా కూడా రోజు చెట్లను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుందండి. నీళ్ళు ఉన్నాయా, వాడిపోతున్నాయి అంటే ప్లేస్ చేంజ్ చేయడము, లేదా ఎండ తగిలేటట్టుగా పెట్టడం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది మా అత్తమ్మ. ప్రతిసారి నేను షార్ట్స్ కోసం వీడియోస్ తీస్తుంటూ చూస్తుంది కదా, చూసి మళ్ళీ తనకు చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అత్తమ్మ. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనోరామ్ డైరీస్.